ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చెంతకు మన ప్రేమకు సాక్ష్యముగా మనుజానికి మాతృగగా మన ప్రేమకు సాక్ష్యముగా మనుజానికి మాతృకగా తన ప్రాణములర్పించా యాజకునిగా పిలచినట్టి, తన ప్రాణములర్పించా యాజకునిగా పిలచినట్టి, యాజకునుగా పిలచినట్టి. ప్రభు పీఠము చెంతకు పరవశముతో పోదము. మన దేవుని మహిమను గణ పూజలు చేతుము, గణ పూజలు చేతుము. ప్రభు పీఠము చెంతకు సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ప్రేమతో ఈ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు నల్గొండ మేత్రాసనం, జడ్చర్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు పోతిరెడ్డి రాజపురెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి సుజాత, తరుణ్ రెడ్డి, చైతన్య, పెంటారెడ్డి రేవంత్ రెడ్డి, తపస్వి, తుమ్మ మరెడ్డి, తేజస్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, అమెరికాలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పసల అనిల్ కుమార్, మేరీ సుజాత దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, ఆవని, అర్విన్, మార్టిన్లకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పసల మార్టిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పసల లూర్ధు మేరీ, మాదాను మరియప్రసాద్, వెలాంగిని సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, గొల్లప్రోలు విచారణ, ఇందిరా ప్రియదర్శిని, పి సుమన్ కుమార్ రాజు, కెంజీ దేవ్వాణి, ప్రియా సుకృతన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు అంతోని అన్విత్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మక్కెన మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎదురూరి జోసెఫ్ మనోజ్ రెడ్డి, మేరీ దివ్య దంపతులకు
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు వై సుధాకర్ రెడ్డి, అసుంత సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ బంధనాదం మాణిక్యం గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత విచారణ కీర్తిశేషులు గోనె లూర్ధు మరియమ్మ, అంతోనమ్మ, వల్లపునేని శౌరయ్య గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోనె ఇన్నయ్య మరియు సుందరి, మందగిరి మరియరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పునీత అంతోని వారి దేవాలయం వెంకటాపురం విచారణ కీర్తిశేషులు శ్రీ తోట మరియదాస్ గారి 88వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రీమతి తోట ప్రేమావతి కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం కీర్తిశేషులు కిల్లాడ జార్జి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీమతి అన్నమ్మ, కుమారుడు, కుమార్తెలు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ చేవల లూర్దురాజు గారి 10వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు చేవల వారి కుటుంబంలో గుడిపూడి వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చెవ్వల తామాసమ్మ సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ బీనా మద్దాల రాజేంద్ర ప్రసాద్, వెరోనికమ్మ, దాసరి జోసఫ్, తొమా సంతోషమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి చిన్నం ప్రభాకర్ రావు, శశికళ, వివేక్, వర్షిత సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక దివ్య బలి పూజ ఉద్దేశముల కొరకు ఈరోజు ఈ పూజ బలిలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ నవీన కాలంలోని ఒక గొప్ప పునీతుని స్మరణ చేసుకుంటున్నాం. వారే పునీత పాద్రే పియో గారు. వారు ఇటలీ దేశమునకు చెందినటువంటి వారు. వారు 1887వ సంవత్సరంలో ఇటలీ దేశంలో జన్మించి ఫ్రాన్సిస్కన్ మఠంలో చేరి కప్యూచియన్ గురువుగా వారు అభిషేక్తులయ్యారు. ఎంతో భక్తియుతమైనటువంటి ప్రార్థనాపూర్వమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని వీరు జీవించారు. వీరి యొక్క జీవిత కాలంలో దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించారు. థర్డ్ వన్ ఆప్ చేయి. వారు జీవించినటువంటి ఈ యొక్క కాలంలో దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించారు. వారి యొక్క ప్రార్థనా శక్తిని ప్రజలందరూ గుర్తించారు. దేవుడు వారికి పంచగాయాలు పొందేటువంటి అనుగ్రహాన్ని అందచేశారు. వారి యొక్క చిత్రపటాన్ని మనం చూసినప్పుడైతే వారి యొక్క చేతులకు ఎప్పుడు కూడా గుడ్డలు కట్టుకొని ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి గాయాల ద్వారా కారేటువంటి రక్తాన్ని వారు చూపించకుండా ఉండేటువంటి వారు. ఈ విధముగా గురు జీవితంలో ఒక పవిత్రమైన గురువుగా జీవిస్తూ అనేక మంది మనోగతాలను కూడా బయట పెట్టినటువంటి వారు పునీత పాద్రే పియో గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు పాప సంకీర్తన కూర్చున్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్ళేవారు. వారు నిలబడినటువంటి వరుస సంఖ్య ఎంతో కిలోమీటర్ దూరంగా వెళ్ళి గంటల తరబడి ఆయన దగ్గర పాప సంకీర్తనలు చేసేవారు. పునీత 2వ జాన్ పౌల్ పాపు గారు కూడా వీరి దగ్గర పాప సంకీర్తనం చేశారని వారి గ్రంథంలో రాశారు. వారు పాప సంకీర్తనం చేసిన సమయంలో కూడా
పాద్రే పియో గారు అప్పుడే తెలియచేశారు. మీరు భవిష్యత్తులో తిరుసభకి పాపుగారు అవుతారని కూడా పలికి ఉన్నారని వారు తెలియచేశారు. ఈ విధముగా వారికి దేవుడు అనేక రకాలుగా వరాలని దయచేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవమునకు అంకితం చేసుకొని పరిశుద్ధ జీవితాన్ని జీవించి తిరుసభలో ఎన్నో వెనలేని సేవలు అందించినటువంటి వీరిని మనం కూడా ఆదర్శంగా తీసుకుందాం. వారిని మరి అదే పాపుగారు పునీత 2వ జాన్ పాపుగారు పునీత పట్టం కట్టి ఉన్నారు. ఇటువంటి పాపుగారు చేసినటువంటి వారికి కలిగినటువంటి అద్భుతాన్ని వారు ఒక ఆదర్శంగా తీసుకొని వారికి పునీత పట్టమును కట్టి ఉన్నారు. మరి ఈరోజు మనము వారిని స్మరించుకొనిచుండగా మనం కూడా దేవుని పట్ల భక్తి విశ్వాసములతో జీవిస్తూ పరిశుద్ధ జీవితాన్ని దీవించి ఆయన యొక్క ఆశీస్సులను దీవెనలను పొందుతూ ఇతరులకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దివ్య బలి పూజ ఆరంభంలో మనం చేసినటువంటి పాపలను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, మీరు మీ విశ్వాసులకు వెలుగై ఉన్నారు. వారి ఆత్మల కాపురియగు నీవే. కావున నీవు నీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలు అందించుట కొరకు పునీత పాద్రే పియోను శ్రీ సభకు దయచేసితివి. అతని విజ్ఞాపన ప్రార్థనల ఫలితముగా అతడు మాటలతో వివరించిన విశ్వాసమును అతని చేతుల ద్వారా చూపించిన ధర్మ మార్గమును మేమును అనుసరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొనును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం నుంచి 34వ వచనం వరకు. నీకు శక్తి కలదేని ఇతరులు అడిగిన ఉపకారం చేయుటకు వెనుకాడకుము. పొరుగువానికి సత్వరమే సాయము చేయగలవేని చేసి పెట్టుము. మర రమ్ము రేపు చేసి పెట్టేదనని జాప్యము చేయకుము. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు నీ తోటివానికి అపకారము చేయకుము. నీకే అపకారము తలపెట్టని నరుని మీదికి నిష్కారణముగా కయ్యమునకు కాలు దువ్వకుము. దౌర్జన్యపరుల లాభములను చూసి అసూయపడకుము. నీవు వారి వలె ప్రవర్తింపబోకుము. ఎందుకనా ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొని సన్మార్గులను తన మిత్రులుగా చేసుకొనును. ఆయన దుష్టుల కుటుంబములను శపించి సత్పురుషుల గృహములను దీవించును. తనను అపహాసము చేయువారిని అపహాసము చేయును. వినయవంతులకు మాత్రము తన కృపను దయచేయును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువు నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ మందిరమున వసింపగలవాడెవడు? ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ పవిత్ర పర్వతము మీద నిలువగలవాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యము పలుకువాడు అందరూ ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ మందిరమున వసింపగలవాడెవడు? ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు,
దేవుడు తిరస్కరించిన వారిని అనాధారము చేయువాడు, దైవ భక్తులను గురించువాడు. అందరూ ప్రభు ప్రభు నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ మందిరమున వసింపగలవాడెవడు? నష్టము వాటిల్లినను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకున్నవాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొననివాడు, లంచము పుచ్చుకొనినవాడు, నిర్దోషులకు అన్యాయం చేయనివాడు, ఇటివానికి హాని జరగదు. అందరూ ప్రభు ప్రభువు నీ మందిరమున వసింపగలవాడెవడు? నీ మందిరమున వసింపగలవాడెవడు? ఆకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 8వ అధ్యాయము వచనములు 16 నుండి 18 వరకు. యేసు ఇట్లు పలికెను, ఎవడైనను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు, లేదా మంచం క్రింద ఉంచడు. లోనికి వచ్చు వారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికి ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకొనున్నది కూడా తీసివేయబడును. కనుక మీరెట్లు వినుచున్నారో గమనింపుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో క్రీస్తు ప్రభు పలికినటువంటి వాక్యములను కొద్దిసేపు ధ్యానము చేస్తాం. దీపమును గురించి ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఈ దీపము మన విశ్వాసమునకు పోలికగా ఉన్నది.
ఏ విధముగానైతే దీపమును వెలిగించిన తర్వాత దాన్ని మీద మూత పెట్టము అని ప్రభు అన్నట్లు, లేకపోతే దాని మంచం క్రింద ఉంచమని చెప్పినట్లు, ఆ వెలిగించినటువంటి దీపాన్ని దీపస్తంభం మీద పెడతాం. అది అందరికీ వెలుగునిచ్చేటట్లుగా, మనకి దారి చూపించేటట్లుగా, మనం వెళ్ళేటువంటి ఒక మెట్లు మనకు కనపడేటట్లుగా దీపాన్ని మనం పైన తొలగించుకుంటాం. ఆ విధముగా ఉన్నప్పుడే ఆ దీపం యొక్క ఉద్దేశము నెరవేరుతూ ఉన్నది. ఈరోజు పూజ ఆరంభంలో కరెంటు పోయింది, పోతే మనకు కనపడదు, లైట్ వస్తే కనిపిస్తుంది. ఆ విధముగా దీపం అనేది ఒక ఉద్దేశం కొరకు మనం కలిగి ఉంటాం. ఈ యొక్క విషయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దీపం అనేది నేను చెప్పినట్లుగా మన విశ్వాసమునకు పోలికగా ఉన్నది. మనమందరము చేతిలో దీపాలు పట్టుకొని నడవాలి అని చెప్పట్లేదు, కానీ మన విశ్వాస జీవితాలు వెలుగుమయముగా కనపడాలి. మన విశ్వాస జీవితాలే ఈ లోకానికి వెలుగును పంచాలి అనేది ప్రభు యొక్క బోధ. ఒక ఉదాహరణ నాకు గుర్తు వస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది మంచి క్రైస్తవులు ఉన్నారు. నేను ఇంతకుముందు పనిచేసిన దగ్గర మాతో కలిసి ఒక డ్రైవరు పనిచేసేవాడు, జీపు నడుపుతూ ఉండేవాడు, మన కథోలిక వ్యక్తి. మేము ఆయన యొక్క ఆ వాహనంలో ప్రయాణం చేసినప్పుడల్లా కూడా ఏదైనా దారిలో ఒక చర్చి కనపడగానే ఆయన సిలువ గుర్తు వేసుకునేవాడు. దారి పొడవున ఎన్ని చర్చిలు వస్తే అన్ని సిలువ గుర్తులు వేసుకునేవాడు. ఆయన చూస్తుంటే నాకు అనిపించేది, ఈయనకి ఎంత భక్తి ఉన్నది. తన యొక్క భక్తిని ఆ విధముగా ప్రదర్శిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆదర్శము! ఏ విధంగా తన విశ్వాసాన్ని చాటుకుంటున్నాడు, లోకానికి కనపరుస్తూ ఉన్నాడు. అదే యేసు ప్రభు పలికినటువంటి మాట. దీపాన్ని వెలిగించి దాని మీద మూత పెట్టమని కాదు, మంచం కింద దాచి ఉంచటమని కాదు, దాన్ని మనం కనపడేటట్లుగా, వెలుగు ఇచ్చేటట్లుగా దీపస్తంభం పైన పెట్టాలని మన ప్రభు అంటున్నారు. మరి మన విశ్వాసంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ఇంకా ఎంతోమంది కూడా ఒక్కొక్కసారి మరి వారు ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు వారి బ్యాగులోంచి జపమాలను బయటికి తీస్తూ ఉంటారు, వారి విశ్వాసమును కనపరుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆ విశ్వాసమును చెప్పేటువంటి మార్గములో నడుస్తూ మరి ప్రార్థనలకు వెళుతూ అనేక రకాలుగా విశ్వాస జీవితాల ఆదర్శాన్ని ప్రపంచంలో చాటి చెబుతూ ఉన్నారు. అలాంటి యొక్క జీవిత విశ్వాసాన్ని దేవుడు కావాలంటున్నారు. అనగా మన యొక్క క్రైస్తవ విశ్వాసము సాక్ష్యంనిచ్చేటువంటి జీవితముగా ఉండాలి. ఇతరులు గమనించేటట్లుగా మన విశ్వాసాన్ని మనం జీవించాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసము. అప్పుడే మనము క్రైస్తవులుగా క్రీస్తు ప్రభు నమ్మునందుకు మనము పొందినటువంటి విశ్వాసానికి, ఆయన ఇచ్చినటువంటి వరానికి ఆ ఉద్దేశము నెరవేరుతుందని గ్రహించాలి. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రకంగా కొంతమంది విశ్వాసానికి ఒక ప్రతీకగా, విశ్వాసానికి సాక్షులుగా నిలబడితే, కొంతమంది విశ్వాసాన్ని చాటలేక విశ్వాసాన్ని గురించి సిగ్గుపడుతూ ఉన్నారు. దాని గురించి మనము శ్రద్ధ తీసుకోవాలని ప్రభు ఈ మాటలు మనకు చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము గురించి సిగ్గుపడకూడదని ప్రభు అనేక మార్లు అన్నారు. మీరు ఇతరుల ఎదుట నా గురించి సిగ్గుపడిన యెడల మీ గురించి నేను తండ్రి ఎదుట సిగ్గుపడతాను అని ప్రభు పలికున్నారు. కానీ మనము అటువంటి యొక్క భయము కానీ సిగ్గు కానీ లేకుండా క్రైస్తవ బిడ్డను అని మనం చూపించుకునేందుకు ధైర్యంగా నిలబడాలని చెప్పి ఈరోజు వాక్యం మనకి పిలుపునిస్తూ ఉన్నది. ఒక సందర్భంలో పునీత పేతురు గారు ఈ విధంగా రాస్తూ ఉన్నారు. మొదటి పేతురు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధముగా రాశారు. క్రైస్తవుడు అయినంత మాత్రమునని నీకు కష్టములు పడవలసి వచ్చినచో దానికి సిగ్గుపడకుడు. మనం క్రైస్తవులు కాబట్టి మనం కష్టాలు పడాల్సి వస్తే దాని గురించి మనము సిగ్గుపడకూడదు.
మనం క్రైస్తవులని ఇతరులు మనల్ని హేళన చేసినా, మనల్ని కించపరిచినా, మన గురించి చెడుగా మాట్లాడినా, లేకపోతే మనల్ని బాధించినా, వాటన్నిటిని కూడా మనం సహించుకొని మన విశ్వాసాన్ని దాచిపెట్టుకోకూడదు. ఇంకా దేవుణ్ణి, తండ్రిని మహిమపరచండి అని చెప్పి పేతురు గారు పలుకుతూ ఉన్నారు. ఎంత మంచి మాటలు మనకు వినిపిస్తున్నారు. అదే విధముగా పునీత పౌలు గారు కూడా ఎంత సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే, రోమా పౌలుకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 16వ వచనములు అంటున్నారు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు. సువార్తను గురించి ప్రచారం చేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నటువంటి పౌలు ఎన్ని కష్టాలు వచ్చినా, చిరస్థాల్లో వేయబడినా, కొరడా దెబ్బలు కలిగినా, అందరూ ఆయన్ని వెలివేసినా కూడా ఆయన సువార్తను గురించి సిగ్గుపడలేదు. తనకు పొందినటువంటి వెలుగుని ఆయన నిత్యము వెలుగనిచ్చాడు. ఇతరులు కూడా తెలుసుకోవాలని పోరాడాడు. ఆ విధముగా విశ్వాసాన్ని పంచాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఆ ప్రభు ఇచ్చినటువంటి విశ్వాస వెలుగుని ఏ విధముగా లోకములో ప్రకాశింపచేస్తున్నాం, అది ఈరోజు మనము ధ్యానం చేసుకోవాలి. ఒకరినొకరు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క దీపాన్ని, ఈ విశ్వాసం అనేటువంటి దీపాన్ని మనం ఏ విధముగా నిలబెట్టుకోగలుగుతాం, దాన్ని బలపరుచుకోగలుగుతాం, ఏ విధముగా దాన్ని ప్రకాశవంతంగా వెలగనీయగలుగుతాం అంటే, దానికి మరి దీపము వెలగాలంటే దానికి నిత్యము నూనె ఉండాలి. నూనె ఉంటేనే అది వెలుగుతుంది, లేకపోతే అడుగంటి పోతుంది, ఆరిపోతున్నది. అలానే మన యొక్క విశ్వాస జీవితం కూడా ఇతరులకి వెలుగునిచ్చేదిగా మారాలి అంటే మరి దానికి బలం అనేది రావాలి. ఆ బలము ఏ విధముగా వస్తున్నదని మనము అర్థం చేసుకుంటాం. వాక్యము తెలియచేస్తుంది. ఏమని చెప్తుందంటే, ఈరోజు చెప్తున్నారు, మీరు ఎట్లు వినుచున్నారో గమనింపుడు. దేవుని యొక్క వాక్యాన్ని వినటము ద్వారా మనకు విశ్వాసము కలుగుతూ ఉన్నది అని పునీత పౌలు గారు రోమా పౌలుకు రాసినటువంటి లేఖ 10వ అధ్యాయము 17వ వచనములో పలికి ఉన్నారు. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా వింటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు దాని గురించినటువంటి మన విశ్వాసము దినదినము బలపడుతుంది. ప్రభు అన్నారు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో పలుకున్నారు, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు వచించు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. మన యొక్క విశ్వాసము దేవుని యొక్క మాట వలన జీవం పొందుతుంది. అప్పుడు మన యొక్క విశ్వాసము జీవిస్తారు. ఆ వాక్యం మనం నడిపించినప్పుడు మన జీవితాలు నిజముగా సాక్షిభూతమైనటువంటి జీవితాలుగా, ఇతరుల జీవితాలు వెలిగించే జీవితాలుగా మారతాయని చెప్పి మనకు ప్రభు మాట ద్వారా వెలుగుతుంది. ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే మనం బలహీనులైపోయి ఆహారం లేని శరీరం పడిపోతుందో మన విశ్వాసం కూడా పడిపోతుంది. వాక్యంలో మనం నిలబెట్టమని మనం నిత్యము ప్రార్థన చేసుకోవాలి. కనుక కీర్తనకారుడు చెప్పినట్లు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. ఆ విధముగా వాక్యం మీద ఆధారపడేటువంటి జీవితాలు నిజంగా వెలుగుమయమైనటువంటి జీవితాలు, వెలుగు బిడ్డలుగా జీవిస్తారు, ఇతరులకు వెలుగు పంచుతారు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తారు. ఆ మేరకు ప్రభు మనందరినీ కూడా దీవించి ఆ వెలుగు బాటలో మన విశ్వాస పదములో ఎల్లప్పుడూ కూడా జీవించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా సహాయపడమని ప్రార్థన చేస్తాం. జీవబలిలో నా ప్రేమ హృదిని
తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశ తీరా అర్పింతును. నా ఆత్మనాగా కరుణించి నన్ను, నా ఆత్మనాగా కరుణించి నన్ను, నా చిన్న కాంతను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నాశ తీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ సర్వేశ్వరా, పునీత పాద్రేపియో గౌరవార్థము మేము సమర్పించు అర్పణను దయతో అంగీకరింపోము. పునీతుని జీవితంలో దివ్య సప్రసాద సంస్కారము నీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబించినట్లే నీ రక్షణ ఫలమును కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీ గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా ఛేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల సమేతమున మీ పునీతుల బృందముతో అనేకమై మేము నిరంతరము మిమ్మో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఉదయముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జోజెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత పాద్రే పియో గారితోను మా నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములో జీవించుతూ పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించుడి యేసు ప్రభు. ఈ ప్రభు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయ్యా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయ్యా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయ్యా. ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయ్యా ఓ దేవా, నన్ను కడుగుమయ్యా.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత పాద్రే భక్తి శ్రద్ధలతో స్వార్థ పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీతో శాశ్వత ఐక్యమును ప్రసాదించెను. అతని స్మరణము నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకును పరమానందమును అనుభవించి యోగ్యతను దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత. కానా పెండ్లిలు భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. కానా పెండ్లిలు భక్తుని బ్రోచి కరుణామూర్తిగా వెలసిన మాత. నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై ప్రార్థన చేసి మమ్ముల కాయుమా శ్రీ సభమాత. మమ్ముల కాయుమా శ్రీ సభమాత. జనని మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జనని మరియా చల్లని మాత.